అందరికీ నమస్కారం మాస్టర్స్. సమస్త గురుమండలిలో ఉన్న సమస్త గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. సద్గురు తపస్వి మహారాజ్ జీవిత చరిత్రలో 22వ అధ్యాయము బృందావన యాత్ర. గురునానక్ ఆజ్ఞను అనుసరించి బృందావనానికి తరలిపోతున్నాడు సన్యాసి. ఫిల్బిట్ మీదుగా ప్రయాణించి గంగానది తీరాన నడిచి బేరేలి చేరుకున్నాడు. విశ్రాంతి కోసం కచల్గట్ అనే చోట కొంతసేపు ఆగాడు. చాలా రోజుల నుంచి నడిచి రావడం వల్ల ఆయనకు బాగా ఆకలి వేసింది. పరమాత్మ ప్రేరణతో ఏ మహానుభావుడైనా తనకు కాస్త ఆహారం పెట్టకపోతాడా అన్న ఆశతో గంగ ఒడ్డున నిలబడ్డాడు. ఒక గంటలో ఆయన ఆశ ఫలించింది. ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి తన ఇంట భిక్ష స్వీకరించమని సన్యాసిని కోరాడు. భోజనం తన దగ్గరికి తీసుకుని రమ్మని వృద్ధ బ్రాహ్మణుని ఇబ్బంది పెట్టడం సరికాదని తలచి సన్యాసి బ్రాహ్మణుని అనుసరించి అతని ఇంటికి వెళ్లి వాకిట్లో నిలబడ్డాడు. వృద్ధ బ్రాహ్మణునికి ముసలి తల్లి ఉంది. బ్రాహ్మణుడు అతని తల్లి ఎంతో విధేయతతో అన్నం ముద్దలు చేసి సన్యాసి చేతిలో ఉంచారు. భోజనం పూర్తయి సన్యాసి తిరిగి ఒక గంగా ఒడ్డుకు వెళ్ళబోతూ ఉండగా బ్రాహ్మణుని ముసలి తల్లి నమస్కరించి, మహాత్మా, చూశారుగా నేను చాలా ముసల్దాన్ని అయిపోయాను. నేను ఎప్పుడు పంచభూతాల్లో కలిసిపోతానో కాస్త సెలవియండి అని అడిగింది. అప్పుడు సన్యాసి, అమ్మ, మీ అంత్యకాలం ఆసన్నమైంది. మీరు రేపే మీ శిథిల దేహాన్ని విడిచిపెడతారు అని చెప్పి గంగ ఒడ్డుకు వెళ్ళిపోయాడు. మరుసటి రోజు బ్రాహ్మణుడు గంగ ఒడ్డుకు వచ్చి సన్యాసితో, మహాత్మా, మీ జోస్యం ఫలించింది. ఒక గంట క్రితం మా అమ్మ హఠాత్తుగా ప్రాణం విడిచిందని చెప్పి వెళ్ళిపోయాడు. సన్యాసి పడమటి దిక్కున ప్రయాణం చేసి కొన్ని రోజులకు వరాహ క్షేత్రం అనే ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ కొంతకాలం విశ్రాంతి తీసుకున్నాడు. మధుర నగరానికి దారి తీసే మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆయన గమ్యస్థానం సమీపిస్తుంది. ఏకదాటిగా నడిచి యమునా తీరం చేరుకున్నాడు. నది తీరం వెంట నడిచి చివరకు మధురా నగరం చేరుకున్నాడు. అక్కడి నుంచి బృందావనం వెళ్ళే తన సుదీర్ఘ కడే తపస్సు పరిసమాప్తం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. బృందావనం వజ్రభూమికి కేంద్రం. గంభీరంగా ప్రవహిస్తున్న కాలంది నది ఒడ్డున నడిచి చివరకు బృందావనం చేరుకున్నాడు. భీమాఘాట్ అనే స్థానాల రేవుల్లో యమునలో స్నానం చేసి 24 సంవత్సరాల అవిచ్ఛిన్నంగా సాగిన కడే తపస్సును లాంఛనప్రాయంగా ముగించాడు. ఒక కదంబ వృక్షం కింద పద్మాసనం వేసుకొని కూర్చున్నారు. డార్జిలింగ్ సరిహద్దుల్లో ధ్రువుడి వలె ఒంటికాళ్ళపై నిలబడి 3 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత కడే తపస్సు ప్రారంభించిన పావు శతాబ్దం పాటు రాత్రనక పగలనక పరమాత్మపై లగ్నం చేసి మనసుతో చివ చివరి వరకు నిలబడే ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలుగా ఎత్తిన చెయ్యి ఉంచిన ఎడమ చెయ్యిని దించలేదు. ఫలితంగా రక్త ప్రసారం లేక ఎడమ చెయ్యి పూర్తిగా ఎండిపోయింది. నిటారుగా నిలబడి ఆ చెయ్యి కొయ్యబారిపోయింది. చెయ్యి అటు ఇటు వంచడానికి వీలు లేకుండా పోయింది. ఆ చెయ్యిపైనే ఆయనకు వశం తప్పిపోయింది. ఎడమ చేతి గోర్లు బాగా పెరిగి వంగి అరిచేతుల నుంచి చొచ్చుకొని బయటికి పొడుచుకొని వచ్చాయి. గోలు చేసిన రంధ్రాల ద్వారా చాలా కాలం రక్తం కారుతూ వచ్చింది. చేతి నిండా వ్రణాలు పుట్టాయి. గోర్లు అరచేతిలో మాంసంతో పాతుకుపోయాయి. గాయాల వల్ల కలిగిన బాధను లెక్క చేయకుండా కొన్ని వేల మైళ్ళు నడిచాడు. కొన్ని వందల పుణ్యస్థలాలు సందర్శించాడు. అనేక ఆశ్రమాలలో బస చేశాడు. సన్యాసులకు, సాధువులను కలుసుకున్నాడు. ఎనలేని కష్టాలు ఎదుర్కొన్నాడు. ఇన్నేళ్లకు ఆయనకు కాపాడింది కృష్ణ పరమాత్మ కారుణ్యమే తప్ప మరొకటి కాదు. కృష్ణ పరమాత్మే నా కల్పవృక్షం, ఆ ప్రభువే నా కామధేనువు, చింతామణి కూడా నాకు ఆ జగద్రాక్షుడే. కాబట్టి విచారమెందుకు, భయమెందుకు అన్న సంపూర్ణ విశ్వాసంతో మెలుగుతూ వచ్చిన విష్ణుదాసు పరమాత్మను స్మరిస్తూ కమండలాన్ని ముందు ఉంచుకొని కదంబ వృక్షం కింద సుఖంగా కూర్చున్నాడు. ఇక్కడ శ్రీకృష్ణ పావన కథ, పరమాత్మ బాల్యంలోని సంఘటనను గుర్తు చేసుకోవడం సముచితం. శ్రీకృష్ణ భగవానుడు 5000 సంవత్సరాలకు పూర్వం మధురా నగరంలో దేవకీ వసుదేవులకు కుమారుడిగా జన్మించాడు. దేవకి సోదరుడు కంసుడు కృష్ణుని చేతిలో తన మృత్యువు రాసి ఉందని భయపడ్డాడు. అందుచేత కృష్ణుడు పుట్టగానే అతన్ని హతమార్చాలనుకున్నాడు. కంసుడు మధురకు రాజు. తన ముద్దుల తనయుడు కంసుడు క్రూరమైన చేతులకు అందకుండా కృష్ణుడు పుట్టగానే అతన్ని రహస్యంగా మధుర నుంచి తీసుకుని వెళ్లి గోపురంలో ఉన్న నందునికి అందించాడు వసుదేవుడు. వసుదేవునికి రెండవ భార్య రోహిణి, ఆమె కుమారుడు బలరాముడు. బలరాముడు కృష్ణుని కన్నా ముందు పుట్టాడు. అందుచేత అతడు కృష్ణునికి అన్న. యశోద, రోహిణులు శ్రీకృష్ణుని చాలా ముద్దుగా పెంచారు. బలరామకృష్ణుడు వారి బాల్యమంతా గోపురంలోనే గడిపాడు. బాల్యం నుంచి అసమాన పరాక్రమం చూపుతూ తల్లిదండ్రులను, ఇతర గోకుల వాసులను ఆశ్చర్యచకితులను చేస్తూ వచ్చాడు. ఒకరోజు అల్లరి చేస్తున్న బాలకృష్ణుని దండించడానికి యశోదర తాడుతో అతనికి ఒక చెట్టు కట్టివేసింది. ఆ బంధం నుంచి విడిపించుకోవడానికి కృష్ణుడు తాడును లాగాడు. ఆ చెట్టు పక్కనున్న మరో చెట్టు ఫెల్లున విరిగి నేల కొరిగాయి.
పూర్వం నారదుడు ఇద్దరు యక్షులను శపించగా వాళ్ళు ఆ 2 చెట్లుగా మారాడు. నేల కొరిగిన 2 చెట్ల నుంచి పరమాత్మ స్పర్శచే శాప విమోకులైన ఇద్దరు యక్షులు వారి పూర్వ రూపాలు ధరించి కృష్ణుడికి ప్రణామాలర్పించి వారి స్వస్థలాలకు చేరుకున్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు నంద యశోదరులు అక్కడ లేరు. ఫెల్ ఫెల్‌మని చెట్లు విరిగిన చప్పుడు విని వాళ్ళు కంగారు పడుతూ బాలకృష్ణుని బంధించిన చెట్టు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. నిశ్చలంగా నిలబడి ఉన్న కృష్ణుని చూసి ఆ చెట్లు అకస్మాత్తుగా పడిపోయి ఉంటాయని, వాటి కింద పడి పసివాడు నలిగిపోలేదని, అదృష్టవశాత్తు తమ చిట్టి తండ్రికి ఏ ఆపద కలగలేదని ఆనందించాడు. ఇదంతా చూసి నందునికి చాలా భయం వేసింది. ఏదైనా సురక్షిత ప్రాంతానికి తరలిపోవాలని నిశ్చయించుకున్నాడు. అలా నందుడు, అతని మిత్రుడు ఉపనందుడు కుటుంబ సమేతంగా వారి అలమందులతో సహా నందగోకులం విడిచి బృందావనం చేరుకొని అక్కడ స్థిరపడ్డాడు. మిగిలిన గోవుల కాపరులందరూ వారిని అనుకరించారు. గోకులంలో కంటే బలరామకృష్ణుడు బృందావనంలో సురక్షితంగా ఉంటారని అందరూ భావించారు. ఈ కథ భాగం భాగవత పురాణం దశమ స్కందంలో ఉపానంద నంద సంవాద రూపంలో రసవత్తరంగా వర్ణించబడింది. వారి సంవాద సారాంశం ఇది. ఉపనందుడు నందునితో చెప్తున్నాడు, నందబాబా, నేను చెప్పింది విను. గొప్ప ఆపద వచ్చి మన వజ్రభూమి నాశనం కాకముందే మనమందరం గోవులు, మిత్రులు, భార్య, పిల్లలతో కలిసి ఇక్కడ సురక్షిత ప్రాంతానికి చేరుకోవడం మంచిది. బృందావనం అనే ఒక అరణ్యం ఉంది. దాని నిండా మంచి చెట్లున్నాయి. అక్కడ మన పశువులకు కావలసిన పచ్చిక బయలున్నాయి. మన గోపకులం, గోపీజనం, అలమందలు ప్రశాంతంగా జీవించడానికి బృందావనం అన్ని విధాల అనుకూలమైన స్థలం. కంసుని దుర్మార్గాలకు మన బలరామకృష్ణుడు దూరంగా ఉంటారు. అందుచేత ఆలస్యం చేయకుండా మనం బృందావనానికి తరలిపోదాం పదా. ఉపనందుని సలహా నందునికి నచ్చింది. నందుడు యశోద రోహిణుడు బలరామకృష్ణుడు వెంట పెట్టుకొని బృందావనానికి తరలిపోయాడు. ఆ ఆబాల గోపాలం అతడి వెంట నడిచాడు. ఆ విధంగా వారందరూ బృందావన వాసులయ్యాడు. కండ్లకు ఇంపైన పచ్చిక బయలు, గలగల పారుతున్న యమునా నది, నిశ్చలంగా నిలబడ్డ గోవర్ధనగిరి ఇవన్నీ చూసి బలరామకృష్ణుడు ముచ్చటపడ్డాడు. బృందావనం చేరనాటికి బాలకృష్ణుడి వయసు 3-4 సంవత్సరాలు. కృష్ణుడు తన 12వ సంవత్సరం వరకు అక్కడ నివసించాడు. బృందావనంలోనే గోపాలకృష్ణుడు గోపబాలులతో ఆడుకున్నాడు. గోవులను కాచాడు. గోపికలతో నాట్యమాడాడు. ఆ నాట్యమే రాసలీల. కృష్ణ పరమాత్మ నందనందుడిగా నాట్యమాడిన, ఆటలాడిన ప్రదేశాలన్నీ వజ్రభూమిలోని అంతర్భాగాలే. కృష్ణుడు తన 15వ సంవత్సరం బలరామునితో కలిసి మధురా నగరం వెళ్ళాడు. క్రూరుడైన కంసుని సంహరించి ఉగ్రసేనుని రాజ్యాభిషిక్తుని చేసి నంది గ్రామం, గోవర్ధనగిరి, వారసాన, బృందావనం, మధుర ఇవన్నీ ఒకదానికొకటి 10-12 మైళ్ళ పరిధిలో ఉన్నాయి. కృష్ణుని వంశం వజ్రవంశం. ఆ తెగకు చెందిన వారందరూ ఆయా గ్రామాల్లో నివసించారు. అందుచేత మొత్తం ఆ ప్రాంతం అంతటికి వజ్రభూమి అని పేరు వచ్చింది. మొదట సన్యాసికి మండేల నగర కారాగారంలో శ్రీకృష్ణ పరమాత్ముడు దర్శనమిచ్చిన ఈ వజ్రభూమిలోనే స్థిరపడమని ఆదేశించాడు. ఆ విషయమే శ్రీ గురునానక్ ధృవపరిచాడు. కృష్ణ పరమాత్మ ఆదేశం, గురునానక్ ఆజ్ఞ శిరసావహించి సన్యాసి ఎన్ని కష్టాలు ఎదురైనా భరించాడు. విరామం లేకుండా కొన్ని వేల మైళ్ళు నడిచాడు. చివరికి యమునా తీరానికి చేరుకున్నాడు. సన్యాసి శ్రావణ మాసంలో ఒక పర్వదినాన ఆ పవిత్ర స్థలానికి చేరుకున్నాడు. కృష్ణ భక్తులు యమునా నదిలోకి స్థానపు ఘట్టాలలో స్నానం చేసి వస్తూ కదంబ వృక్షం కింద ప్రశాంతంగా సుఖీసురుడైన ఉన్న సన్యాసిని చూచాడు. తేజస్సుతో నిండిన ఆయన ముఖం, గంభీరమైన స్వరం వారందరినీ ఆకర్షించి ఆయన ఎవరే ఉంటారా అని పడ్డాడు. సన్యాసిని సమీపించి నమస్కరించారు. ఆ రోజు శ్రీకృష్ణుని ప్రత్యేకంగా అర్చించే పర్వదినమని, దానిని రాసలీలా దినం అంటారని, శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా కొందరు భక్తులకు భోజనం పెడతారని యాత్రికులు సన్యాసికి చెప్పారు. ఆ మాటలు వినేసరికి ఒక పవిత్ర దినాన బృందావనంలో కాలుపెట్టినందుకు సన్యాసి హృదయం ఆనందంతో నిండిపోయింది. కదంబ వృక్షం కింద పద్మాసనం వేసుకొని కృష్ణనామాన్ని జపించడం మొదలుపెట్టాడు. పరమాత్మ తన అమృత హస్తాలతో భోజనం పెడితేనే ఉపవాసం విరమిస్తారని ప్రతిజ్ఞించాడు. కృష్ణ భగవానుడు స్వహస్తాలతో ఆ రోజున తనకి భోజనం పెడతాడన్న విశ్వాసంతో ధ్యాన నిమగ్నుడై కూర్చున్నాడు. సాయంకాలమైంది. మహాత్మా, లే, నీ కోసం నేను భోజనం తెచ్చానని మాటలు విని కళ్ళు తెరిచాడు. ఎదుట ఒక వృద్ధ చాదస్త బ్రాహ్మణుడు నిలబడున్నాడు. ఎడమ చేతి చంక కింద కర్రను ఆనించి ఒక చేతిలో పళ్ళెం, రెండవ చేతిలో మంచినీళ్లు చెంబు పట్టుకొని నిలబడి ఉన్న బ్రాహ్మణ్ణి చూశాడు సన్యాసి.
బ్రాహ్మణుడు సన్యాసికి పళ్ళ్యాన్ని అందించబోయాడు. సన్యాసి పళ్ళ్యం అందుకోకుండా గమనించి ఒక నవ్వు నవ్వి, "ఓహో! కృష్ణుడు స్వయంగా వచ్చి మీకు భోజనం పెడితే తప్ప మీరు భోజనం చేయమని తీర్మానించుకున్నారు కదా! నాకు తెలుసు మీకు చాలా ఆకలిగా ఉంది. మీ మొండి పట్టుదల విడిచిపెట్టి నేను తెచ్చిన ఈ మెత్తని పూరీలను తీసుకోండి. ఈ చెంబులోని మంచినీళ్లను తాగండి. మీ ఆకలి దప్పులు తీర్చుకోండి" అన్నాడు చాదస్తపు బ్రాహ్మణుడు. అయినా సన్యాసి పళ్ళ్యాన్ని అందుకోలేదు. అప్పుడు బ్రాహ్మణుడు, "చూడండి, నా మాట వినండి. మూతి ముడుచుకొని కూర్చుంటే ఈ దొడ్డు కర్రతో ఒక్కటి వేస్తాను" అని కర్ర పైకెత్తి హెచ్చరించాడు. బ్రాహ్మణుడు వింత ప్రవర్తన సన్యాసికి నువ్వెరపోయాడు. కొత్త వ్యక్తి శక్తి ముందు సన్యాసి ఓడిపోయారు. పళ్ళెం, నీళ్ళ చెంబు అందుకొని నింపాదిగా పూరీలు తీసుకొని మధ్య మధ్యలో మంచినీళ్ళు తాగుతుండగా కొన్ని కోతులు అక్కడికి చేరి సన్యాసి చేతిలోని పూరీలు లాక్కోవడానికి ప్రయత్నించాయి. అప్పుడు పక్కనే నిలబడి ఉన్న చాదస్సు బ్రాహ్మణుడు కోతులతో, "ఇదిగో కోతుల్లారా! ఇక్కడ ఒక మహాత్ముడు భోజనం చేస్తున్నారు. మీరు అతని భోజనాన్ని పడేయకూడదు" అని కోతులకు కర్రతో బెదిరించారు. కోతులు దూరంగా పారిపోయి చెట్టు కొమ్మలపై ఎక్కి కూర్చున్నాయి. సన్యాసి భోజనం చేసి మంచినీళ్లు తాగి, "మహాత్మా, మీరు చతుర్వేద బ్రాహ్మణుల వలె ఉన్నారు. మీరు తెచ్చిన పూరీలు తిన్నాను. నా ఆకలి తీరింది. మీకు ధన్యవాదాలు" అని బ్రాహ్మణ్‌తో అన్నాడు. బ్రాహ్మణుడు జవాబు చెప్పకుండా చెంబు, పళ్ళెం పట్టుకొని 2 గజాల ముందుకు నడిచి వెళ్లి మాయమైపోయాడు. సన్యాసి ఆయన అడుగులు గమనిస్తూనే ఉన్నాడు. బ్రాహ్మణుడు హఠాత్తుగా అంతర్ధానం అయ్యేసరికి ఆశ్చర్యపోయాడు. చుట్టుపక్కలంతా బ్రాహ్మణుడి కోసం గాలించాడు. కానీ బ్రాహ్మణుడి జాడ కనిపించలేదు. కృష్ణ పరమాత్మ బ్రాహ్మణ వేషంలో వచ్చి ఉంటాడని అభిప్రాయపడ్డాడు. కొద్దిసేపు వృద్ధ బ్రాహ్మణునితో సంభాషించి ఉండవలసిందే అని చింతించాడు. ఆ విషయం తనకు ముందుగా స్ఫురించనందుకు విచారపడ్డాడు. ఈ విధంగా ఆలోచిస్తూ చెట్టు మొదలుకు శరీరాన్ని ఆనించి నిద్రపోయాడు. ఆయనకు ఒక కల వచ్చింది. కలలో చేతిలో వేణువు, శిరస్సున దగదగ మెరిసే రత్న కిరీటం ధరించిన కృష్ణ పరమాత్మ కనిపించి, "ఎందుకు అలా దీనంగా ఉన్నావు? నేను కృష్ణుణ్ణి. నేను నీకు భోజనం పెట్టాలని కోరుకున్నావుగా! అందుకే బ్రాహ్మణ వేషంలో నీ ముందుకు వచ్చి నీ కోరిక నెరవేర్చాను. ముందు నీకు మండేలలో దర్శనమిచ్చాను. ఇక వజ్రభూమి దాటి ఎక్కడికి వెళ్ళవద్దు" అని చెప్పాడు. కల చటుక్కున మాయమైంది. సన్యాసికి మెలకువ వచ్చింది. ఆయన సందేహం తీరిపోయింది. కృష్ణ పరమాత్మ స్వయంగా భోజనం పెట్టినందుకు, తన ప్రతిన ఫలించినందుకు సన్యాసి మనసు కుదుటపడింది. పరమాత్మను ధ్యానిస్తూ, పరమాత్మ తనపై చూపుతున్న అపార కృపకు ఆనందిస్తూ, భగవంతుడిని పదే పదే ప్రణామాలు అర్పిస్తూ 8 రోజులు కదంబ వృక్షం కింద కాలం గడిపాడు. ఆ సమయంలో అనేక మంది యాత్రికులు వచ్చి సన్యాసిని దర్శిస్తూ ఉండేవాడు. యాత్రికులలో ఎవరో ఒక ధర్మాత్ముడు వచ్చి సన్యాసికి భోజనం పెడుతూ ఉండేవాడు. ముందు సాగించిన అసాధారణ పాదయాత్ర వల్ల కలిగిన అలసట తీరింది. నీరసం తగ్గింది. శరీర బలం పెరిగింది. ఆ 8 రోజుల కాలంలో ఒక అద్భుత సంఘటన జరిగింది. ఒకరోజు సాయంత్రం సమయంలో సన్యాసికి బంకి విహార్ అనే కృష్ణాలయంలోకి వెళ్ళాడు. ఆలయ అర్చక స్వామి యథాప్రకారం సాయంకాల పూజ చేసి, స్వామి పవలింపు సేవకు వెండితో చేసిన బాలకృష్ణుని విగ్రహాన్ని ఊయల్లో ఉంచి నెమ్మదిగా ఊయలను ఊపుతున్నాడు. లాలిపాటలు పాడుతూ కొందరు భక్తులు కూడా ఊయలను ఊపుతున్నాడు. అది గమనిస్తూ నిలబడ్డాడు సన్యాసి. అకస్మాత్తుగా విగ్రహం కాక చిన్ని కృష్ణుడు ఊయల్లో ఊగుతున్నట్టుగా ఆయనకు కనిపించింది. చిన్ని కృష్ణుడు బుజ్జాయి వలె ఊయల్లో ఆడుకుంటున్నాడు. ముద్దుగారే యశోద, ముద్దు బిడ్డ ముద్దులొలికే ముఖం నుంచి చిరు గజ్జల సవ్వడితో నవ్వుల పువ్వుల జలజలలు రాలుతున్నాయి. మిగిలిన యాత్రికులందరికీ బాలకృష్ణుని వెండి విగ్రహమే కనిపిస్తుంది. కానీ సన్యాసికి మాత్రం కాళ్ళు చేతులు కదిలిస్తూ ఆడుకుంటున్న చిన్నారి కృష్ణుడు కనిపిస్తున్నాడు. 5000 సంవత్సరాల క్రితం నందిగ్రామంలో యశోద ఒడిలో ఆటలాడిన కన్నయ్య కమనీయ రూపం అది. అది సన్యాసి అహోభాగ్యం వల్ల లభించిన సాటి లేని అపురూప దృశ్యం. అనిర్వచనమైన ఆ అద్భుత దృశ్యాన్ని చూసి సన్యాసి పరవశుడయ్యాడు. కొద్దిసేపు ఉండి ఆ దృశ్యం అదృశ్యమైంది. తనకు కలిగిన అసాధారణ అనుభూతి తనపై కృష్ణ పరమాత్మ చూపుతున్న ఆవా అవజ్ఞానుగా రాగమే కారణమని సన్యాసి సంతోషించాడు. చాలా సంవత్సరాల తర్వాత ఈ సంఘటన శిష్యులకు తెలియజేస్తున్నప్పుడు సన్యాసి ముఖంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. కేవలం అనుభవం ద్వారానే తెలుసుకోగలిగే ఆ అనుభూతి వర్ణనలకు అందనిది నాదని సన్యాసి చెప్పాడు. చిన్ని కృష్ణుడు ఊయలూగడం చూస్తూ ఉంటే తనలో ఆశ్చర్యం, ప్రేమానురాగాలు పెలుబుక్కాయని, కన్ కృష్ణుని కండ్లు కల్వరేకులని, కనుబొమ్మలు మంత్రముగ్ధులను చేస్తున్నాయని, చిన్నారి కన్నయ్య ముద్దులకి ముఖం చుట్టూ ఒక దివ్య తేజస్సు ఆవరించి ఉందని, ఆ దివ్యానుభవం 10 నిమిషాల తర్వాత మాయమైందని, అప్పుడు తన కుడి చేతిని ఎత్తి ఎడమ చేతిని జోడించి గోపాలునితో జ్యోతులు అర్పించానని, 10 నిమిషాల తర్వాత ఊయలలో యథాప్రకారం బాలకృష్ణుడు వెండి ప్రతిమ కనిపించిందని శిష్యులకు చెప్పాడు. తర్వాత సన్యాసి నది ఒడ్డున తాను ఉంటున్న చోటుకు చేరుకున్నాడు.
వారం 10 రోజులు నదీ తీరాన గడిపి, అక్కడి నుంచి బయలుదేరి మధురకు వెళ్లి యమునా నది ఒడ్డున ఘౌఘట్ అనే చోటుకు చేరుకున్నాడు. ఒక దూని వెలిగించి చలిమంట వేసుకున్నాడు. భగవంతుడిని ధ్యానిస్తూ ఏకాంతంగా కూర్చుకొని ఉండగా సన్యాసికి ఒక దృశ్యం కనిపించింది. 10 ఆవులు ఎదురుగా తన వైపే నడిచి వస్తున్నాయి. ఒక్కొక్క ఆవు ఒక్కొక్క రంగు కలిగి ఉంది. ఆవులు చాలా అందంగా ఉన్నాయి. వాటి వెనుక ఒక పశువుల కాపరి నడుస్తున్నాడు. అతడు ఒక దోవతి కట్టుకున్నాడు. ఎడమ భుజంపై మడత పెట్టి నల్లటి కంబళి వేలాడుతుంది. చేతిలో పిల్లల గ్రోవి, శిరస్సును నెమలిపించగల కిరీటం ధరించి మంచి టీవీగా చురుగ్గా నడిచి వస్తున్నాడు. అతనికి సుమారు 20 సంవత్సరాలుంటాయి. పశువులను తోలుకుంటూ సన్యాసి దగ్గరగా వచ్చి సన్యాసిని తెరపార చూశాడు. సన్యాసి బాలుని పలకరించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ నోట మాట రాలేదు. లేచి నిలబడి బాలుడిని అనుసరించి నడవడానికి ప్రయత్నించాడు. కానీ కూర్చున్న చోటు నుంచి లేవలేకపోయాడు. పశువుల కాపరి సన్యాసిని చూస్తూ పశువులను తోలుకుంటూ ముందుకు సాగిపోయాడు. అతడు నడిచి వెళ్తూ ఉంటే అతని నుండి ఆవుల నుండి దివ్య పరిమళం అంతటా వ్యాపిస్తూ ఉంది. ఇదంతా నటన సూత్రధారి కృష్ణ పరమాత్మ ఆడిన నాటకమని, గోవులను కాసేవాడి రూపంలో గోపాలుడు తనకు దర్శనమిచ్చాడని, పరమాత్మ తన వైపు చూపుతున్న అనురాగానికి ఆనందిస్తూ ఉండగా ఆ వింత దృశ్యం అకస్మాత్తుగా అంతర్ధానమయ్యింది. చుట్టుపక్కల ఉన్న చెట్లు తప్ప సన్యాసిగా మరేమీ కనిపించలేదు. తనపై కరుణను చూపించి నల్లనయ్యనే తలుచుకుంటూ తనకు కనిపించిన ఆ అద్భుత దృశ్యాన్ని మనోనేత్రాలతో తిలకిస్తూ పరమాత్మను ధ్యానిస్తూ ఆ రాత్రంతా గడిపాడు సన్యాసి. మరుసటి రోజు పొద్దు పొడవగానే సన్యాసి నది తీరానికి దూరంగా ఉన్న పాషాయ అనే గ్రామానికి వెళ్ళాడు. పాషాయ ఒక ఎత్తైన స్థలంలో ఉంది. సన్యాసి గ్రామం పొలిమేరలకు చేరేసరికి మిట్ట మధ్యాహ్నమైంది. ఆయనకు దాహం వేసింది. కానీ దప్పిక తీర్చుకోవడానికి ఎక్కడ దగ్గరలో మంచినీటి బావి కనిపించలేదు. ఒక చెట్టు మొదట్లో సాగిలపడి సేద తీర్చుకున్నాడు. ఇంతలో కొందరు బాటసారులు గంభీరమైన ఆకారం, తలపై జటాజూటం, పొడవైన పెద్ద గడ్డం గల సన్యాసిని చూసి ఆయన చుట్టూ గుమికూడాడు. ఎక్కడైనా దగ్గరలో కాస్త నీళ్లు దొరుకుతాయా అని బాటసారులను అడిగారు. వాళ్ళు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. మహాత్మా, ఇక్కడికి దగ్గరలో ఒక పవిత్ర కదంబ వృక్షం ఉంది. మీరు వెళ్లి దాన్ని దర్శించండి. పూర్వం రాధామాధవులు ఆ వృక్ష ఛాయలో ఆటలు ఆడుకున్నారని, రాధకు దాహం వేస్తే కాస్త మంచినీళ్ళు తెచ్చమని కృష్ణుడిని కోరిందని, అప్పుడు కృష్ణుడు ఆ చెట్టు ఆకును దొప్పగా చేసి చెట్టుకున్న ఒక రంధ్రం దగ్గర దొప్పగా ఉంచగా, ఆ రంధ్రం గుండా యమునా నది జలాలు పారి దొప్ప నిండిందని, దొప్పలో నీళ్లు తాగి రాధ దప్పిక తీర్చుకుందని పెద్దలు చెప్తూ ఉంటాడు. ఇది ఆ చెట్టు కథ. అంతేకాదు, అప్పుడప్పుడు అశ్వత్థామ ఆ చెట్టు దగ్గరికి వచ్చిపోతూ ఉంటారు. కాబట్టి మీరు వెళ్లి ఆ వృక్షాన్ని తప్పక దర్శించండి. బాటసారులు కథనంలోకి వాస్తవాన్ని తెలుసుకోవాలని ఉత్సాహపడ్డాడు సన్యాసి. ఆ చెట్టు గురించి మరికొన్ని వివరాలు అడిగి, ఆ చెట్టు ఎలా గుర్తుపట్టాలో, అది సరిగ్గా ఎక్కడుందో చెప్పమని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వాళ్ళు చెప్పిన ఆనవాలు గుర్తుపెట్టుకున్నాడు. కమండలం చేత పట్టుకొని నడిచి వెళ్లి అవలీలగా చెట్టును గుర్తుపట్టాడు. చెట్టు చాలా పొడుగ్గా ఉంది. దాని కొమ్మలు విశాలంగా విస్తరించి ఉన్నాయి. చెట్టు కింద నిలబడగానే సన్యాసికి దాహం ఇదివరకంటే ఎక్కువైంది. కృష్ణ పరమాత్మ అమృత హస్తాల ద్వారానే మంచినీళ్లు తాగాలన్న కోరిక కలిగింది. పరమాత్మ తప్పక అనుగ్రహిస్తాడన్న దృఢ విశ్వాసంతో చెట్టు నీడన కూర్చున్నాడు. సమయం గడుచున్న కొద్దీ వేడి గాలులు అధికమవుతున్నాయి. నాలిక పిడిచగట్టిపోతుంది. ఆయన నిగ్రహించుకొని అలాగే కూర్చున్నాడు. కొంతసేపటికి ఒక కుర్రవాడు వచ్చి సన్యాసి దగ్గర నిలబడ్డాడు. కుర్రవాడి చేతిలో కర్ర, ఎడమ భుజంపై కంబలి ఉన్నాయి. కుర్రవాడు నవ్వుతూ సన్యాసిని పలకరించి, "ఏ మహాత్మా, కృష్ణుడే స్వయంగా వచ్చి నీకు నీళ్లు ఇచ్చే వరకు నీ దాహం తీర్చుకొని భీష్మించుకొని కూర్చున్నావు కదా! నాతో రా, నీకు మంచినీళ్ళు ఇప్పిస్తాను" అని చెప్పి సన్యాసిని చెట్టు కాండం దగ్గరికి నిలబెట్టాడు. చెట్టు నుంచి ఒక వెడల్పైన ఆకును తీసుకొని దొప్పగా చేశాడు. ఆ దొప్పను చెట్లు కాండానికి ఉన్న ఒక రంధ్రం దగ్గర ఉంచాడు. చెట్టు రంధ్రం నుంచి ఆశ్చర్యం గొలుపుతూ జలజల నీళ్లు కారి దొప్ప నిండింది. పిల్లవాడు నీళ్లతో నిండిన దొప్పను సన్యాసికి అందించి, "మహాత్మా, నీ కోరిక నెరవేరింది. మంచినీళ్ళు తీసుకో" అన్నాడు. సన్యాసి దొప్పలో ఉన్న నీరు తాగి దప్పిక తీర్చుకున్నాడు. "నీకు అశ్వత్థామను చూడాలని, ఆయనతో మాట్లాడాలని ఉంది కదూ! నేను వెళ్లి ఆయనను పంపుతానులే. అంతవరకు నువ్వు ఈ చెట్టు కిందే వేచి ఉండని" చెప్పి పిల్లవాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుని మాయాశక్తి వల్ల ఆ బాలుడే కృష్ణుడన్న వాస్తవాన్ని గుర్తించలేకపోయాడు సన్యాసి. ఇంతలో చీకటి పడింది. సన్యాసికి కునుకు వచ్చింది. చెట్టు వార మేను వాల్చి నిద్రపోయాడు. నిద్రలో కల వచ్చింది. కలలో కృష్ణ పరమాత్మ కనిపించి బాలుని రూపంలో దర్శనమిచ్చి సన్యాసికి దప్పిక తీర్చి ఆయన కోరిక నెరవేర్చింది తానేనని చెప్పాడు. కల మాయమైపోయింది. సన్యాసికి మెలకువ వచ్చింది. తన కోరికను తీర్చిన కృష్ణ భగవానుని ధ్యానిస్తూ కూర్చున్నాడు. అశ్వత్థామను పంపుతానని కృష్ణ పరమాత్మ అన్నాడు కదా!
అశ్వత్థామ రాక కోసం నిరీక్షిస్తూ ఆ కదంబ వృక్షం కిందనే లేక పక్కనే ఉన్న వేప చెట్టు కిందనో ధ్యానం చేసుకుంటూ 1, 2 రోజులు గడిపారు సన్యాసి. ఆ మరుసటి రోజు రాత్రి తెల్లంటి వెన్నెల కాస్తుంది. వాతావరణం ప్రశాంతంగా ఉంది. చంద్రుని నవ్వులో మునకలు వేస్తున్నాడు మునిపుంగవుడు. అంతలో హఠాత్తుగా మనిషి అడుగుల చప్పుడు వినిపించి ముఖం పైకెత్తి చూశాడు. మంచి పొడువుగా ఉన్న మహానుభావుడు టీవీగా నడిచి వస్తున్నాడు. 1, 2 నిమిషాల్లో ఆయన మునికి దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. ఆయన ఆకారం వెన్నెల్లో సన్యాసి కనిపిస్తుంది. ఆయన మోకాల వరకు ధోవతి కట్టుకున్నాడు. తలపై పాగా పెట్టుకున్నాడు. ఒక పొడవైన కోటు తొడుక్కున్నాడు. కోటుకు గుండీలు లేవు. తాళ్లు బిగించి ఉన్నాయి. ఆయనకు గడ్డం మీసం ఉన్నాయి. ఆయన ఎత్తు సుమారు 6 అడుగుల 6 అంగుళాలు. కండలు తేలిన శరీరం, దృఢమైన పిక్కలు, చక్కని ఛాయ కలిగి ఉన్నాడు ఆ వ్యక్తి. కుడి చేతిలో పొడవైన దుడ్డుకర్ర పట్టుకున్నాడు. సన్యాసి లేచి నిలబడ్డాడు. ఆయన అశ్వత్థామ తప్ప మరొకడు కాదని నిర్ణయించుకున్నాడు. ఆయన మాట్లాడకుండా దుడ్డుకర్ర గడ్డానికి ఆనించి నిశ్శబ్దంగా నిలబడ్డాడు. సన్యాసి ముందుగా సంభాషణ మొదలుపెట్టాడు. మహారాజా, తమరు అశ్వత్థామేనా? అవును, నేను అశ్వత్థామనే. 2 రోజుల క్రితం నిన్ను కలుసుకున్న పిల్లవాడు నీ గురించి నాకు చెప్పాడు. ఇక్కడికి వచ్చి నీకు దర్శనం ఇమ్మని చెప్పాడు. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. తపస్వీజీ, నీ సుదీర్ఘ తపశ్చాతుర్యం సమాప్తమైంది. ఇకపై నుండి నువ్వు ఎక్కడికి తిరగనక్కర్లేదు. కాస్త మర్దన చేసి ఎటుపోయిన కొయ్యవారిపైన నీ చెయ్యి మళ్ళీ నీ ఆధీనంలోకి వస్తుంది. అప్పుడు నువ్వు ఆ చేతిలోతో అన్ని పనులు చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు కోడ్బాను అరణ్యానికి వెళ్లి అక్కడ శివ నివాసము ఏర్పరచుకో. అది కూడా వజ్రభూమి అంతర్భాగమే సుమా. నేను ప్రతి పున్నమి రాత్రి హిమాలయం నుండి ఇక్కడికి వచ్చి ఆ కదంబ వృక్షం కింద కొంతసేపు ఉంటాను. కావాలంటే నువ్వు నన్ను ఇక్కడ తిరిగి కలుసుకోవచ్చని చెప్పాడు అశ్వత్థామ. ఆ అశ్వత్థామ మాటలకు సన్యాసి సంతోషించి, మహారాజ్, నేను కృష్ణ పరమాత్మను స్వప్నంలో దర్శిస్తున్నాను. వేరే రూపంలో చూస్తున్నాను. కానీ 4 చేతులు గల నారాయణ రూపంలో కృష్ణ పరమాత్మను దర్శించే భాగ్యానికి నోచుకోలేదు. ఆ రూపం నాకు పరమాత్మ దర్శనమిచ్చేట్టుగా దయచేసి చూడరా అని అశ్వత్థామను వేడుకున్నాడు. సరే, ప్రయత్నిస్తానని పలికి అశ్వత్థామ తూర్పు దిశగా వెళ్ళిపోయాడు. సుప్రసిద్ధ మహాభారత సేనాధిపతి అశ్వత్థామ దర్శనమైనందుకు తపస్విజీ సంతోషించాడు. మహాభారత యుద్ధం 5000 సంవత్సరాల పూర్వం ప్రస్తుతం ఢిల్లీకి దగ్గరలో ఉన్న యుద్ధ భూమిలో కౌరవులు, పాండవుల మధ్య జరిగింది. కృష్ణ పరమాత్మ రక్షణలో ఉన్న పాండవుల చేతిలో పరాజయం పొందిన కౌరవులను సేనాధిపతిగా ఉన్నాడు అశ్వత్థామ. ఆయన తండ్రి ద్రోణాచార్యుడు సకల శాస్త్ర పారంగతుడే కాక సుప్రసిద్ధ యోధ్య. ద్రోణాచార్యుడు, భీష్ముడు, కర్ణుడు మొదలైన మహాశరుల పాండవులతో యుద్ధం చేశాడు. కృష్ణ పరమాత్మ కటాక్షం వల్ల చివరకు పాండవులు గెలుపొందారు. యుద్ధంలో ద్రోణాచార్యుడు మృతి చెందాడు. యుద్ధం పరిసమాప్తమయ్యాక అశ్వత్థామ హిమాలయాలకు వెళ్లిపోయి నాటి నుండి నేటి వరకు తపస్సు చేసుకుంటున్నాడు. ఇన్ని సంవత్సరాలు ఆయన సజీవంగా ఉండడానికి కారణం మహాశక్తి సంపన్నుడైన ద్రోణాచార్యుడు అశ్వత్థామకు అనంతకాలం జీవించి ఉండమని వరం ఇవ్వడం. అందుచేత ఆంజనేయ స్వామి వలె అశ్వత్థామ కూడా చిరంజీవుల్లో ఒకడు. అశ్వత్థామ సకల శాస్త్రాలు పూర్తిగా తెలిసినవాడు, అవపోషణ పట్టినవాడు, సశాస్త్ర నిపుణుడు, మహాయోధుడు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునికి బోధించిన భగవద్గీత సారాన్ని ఎరిగిన భీష్మ, ద్రోణ, ధర్మరాజు మొదలైన వారు గతించిన మిగిలి ఉన్నవాడు అశ్వత్థామ ఒక్కడే. తర్వాత తపస్వీజీ అశ్వత్థామను అనేక సార్లు కదంబ వృక్షం కింద కానీ హిమాలయంలో కానీ కలుసుకున్నాడు. మహాభారత కథ జరిగినట్టుగా అశ్వత్థామ స్వయంగా చెప్పగా విన్నాడు. తపస్వీజీ సుదీర్ఘ జీవయాత్రలో అశ్వత్థామను దర్శించడం ఒక ప్రధాన ఘట్టం. అటువంటి సన్నివేశాన్ని కల్పించిన కృష్ణ పరమాత్మకు కృతజ్ఞతలు నర్పిస్తూ నిరంతరం పరమాత్మను స్మరిస్తూ తాను స్థిరపడాలనుకున్న కోడ్బాను అరణ్యం వైపు ప్రయాణం సాగించాడు తపస్వీజీ. ఓకే మాస్టర్స్, రేపు 23వ అధ్యాయము రాధాదేవి దర్శనం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్.